కరోనా మహమ్మారికి మెయిన్ సెంటర్ అయిన చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది. హ్యూమన్ మెటామో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ బారిన పడి అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎంపీవీతో పాటు ఇన్ఫ్లుయెంజా, మైకోప్లాస్మా, నిమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చైనా వ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు తెలుస్తుంది. ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహాల లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. వైరస్ వ్యాప్తిని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుక్కొనేందుకు చైనా ప్రత్యేక రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించినట్లు కూడా తెలుస్తోంది. దాదాపు 5 ఏళ్ల క్రితం కోవిడ్-19 వ్యాప్తిపై సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వైరస్ కారకాలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దీని ప్రకారం డిసెంబర్ 16 నుంచి 22 వరకు వారం రోజుల వ్యవధిలో అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే 2 రోజుల్లో 300 మంది ఈ వైరస్ కు బలయ్యారు. పరిస్థితి దిగజారిపోవడంతో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. హెచ్ఎంపీవీ పేరిట కరోనా తరహాలో ఓ కొత్త వైరస్ విజృంభిస్తోందన్న వార్తలు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేశాయి. అయితే శ్వాసకోశ సంబంధిత వ్యాధితో తమ దేశ ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్న మాట వాస్తవమేనని చైనా అంగీకరించింది. జపాన్లో కూడా ఈ వైరస్ వ్యాపించింది. జపాన్ దేశవ్యాప్తంగా 7,18,000 కేసులు నమోదయ్యాయని 2024 డిసెంబర్ నెలలోనే 94,259 కొత్త కేసులు వచ్చినట్లు స్పష్టం చేసింది. జపాన్ దేశవ్యాప్తంగా 5,000 ఆసుపత్రులు, క్లినిక్స్లో హెచ్ఎంపీవీ వైరస్ బాధితులకు చికిత్స జరుగుతున్నట్లు వెల్లడించింది. జపాన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వైరస్ బాధితుల్లో అన్ని వయసుల వారు ఉన్నారని, పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఉన్నట్లు వివరించింది. ప్రధానంగా హెచ్ఎంపీవీ వైరస్ సోకితే సాధారణంగా దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియా వంటి సమస్యలకు సైతం దారితీయొచ్చు. సాధారణంగా వైరస్ సోకిన 3 నుంచి 6 రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఒకరి నుంచి మరొకరికి ఎలా సోకుతుందంటే దగ్గు, తుమ్ముల నుంచి వచ్చే తుప్పిర్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చినా, తాకినా వైరస్ సోకవచ్చు. వైరస్తో కలుషితమైన వస్తువులను తాకి అవే చేతులతో ముక్కు, మూతి, కళ్లను తాకినా వైరస్ సోకుతుంది. ప్రధానంగా ఈ వైరస్తో పిల్లలు, ముసలివారికి, రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి హెచ్ఎంపీవీ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. జబ్బు పడిన వారు తరచూ సబ్బుతో కనీసం 20 సెకండ్ల పాటు చేతులను శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకుని చేతులతో ముఖాన్ని ముట్టుకోవద్దు. అనారోగ్య లక్షణాలతో ఉన్నవారికి కొంచెం దూరంగా మసులుకోవాలి. తరచూ ముట్టుకునే వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
మరీ ముఖ్యంగా దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు ముక్కు నోటికి టిష్యూ లేదా కర్చీప్ను అడ్డు పెట్టుకోవాలి. వ్యక్తిగత వస్తువులు ఇతరులు వినియోగించడానికి ఇవ్వద్దు. అనారోగ్యంగా ఉంటే ఇంటికే పరిమితం అవ్వడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే హెచ్ఎంపీవీ నివారణకు వ్యాక్సిన్ లేదు. వ్యాధి లక్షణాలను తగ్గించేందుకు మరిన్ని సమస్యలు తలెత్తకుండా నివారణగా మాత్రమే వైద్య చికిత్సను అందిస్తున్నారు డాక్టర్లు. చైనాలో హెచ్ఎంపీవీ వ్యాప్తి తీవ్రమవడంతో భారత్ అప్రమత్తమైంది. దేశంలో నమోదవుతున్న సీజనల్ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన కేసులను కేంద్ర ఆరోగ్య శాఖ పర్యవేక్షిస్తోంది.